హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఈరోజు వ్లాగ్ ఏంటి అని అనుకుంటున్నారా? ఏంటబ్బా ఏమో మొత్తం గిన్నె మొత్తం కలిపెట్టేస్తుందని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇది వచ్చేసి సాటర్డే సండే వ్లాగ్ అనమాట. సాటర్డే రోజు వ్లాగ్ తీద్దామని అనుకోలేదు, అందుకని మార్నింగ్ వ్లాగ్ అయితే స్కిప్ అయింది. ఇక్కడ ఏంటంటే మధ్యాహ్నం నుంచి వ్లాగ్ అనేది తీసానండి. మేమైతే సాటర్డే రోజు మార్నింగ్ వచ్చేసి ఎగ్ దోశ అయితే తిన్నామన్నమాట. ఆ వ్లాగ్ అనేది స్కిప్ అయింది. ఇక్కడైతే మధ్యాహ్నం గిన్నెలన్నీ తోమేసిన తర్వాత ఇక్కడైతే ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నానండి. ఎందుకంటే పిల్లలకి హాలిడే కదా, హాలిడే కాబట్టి ఇల్లు క్లీన్ చేసుకున్నాను నీట్గా. ఇక్కడైతే ఫ్రైడే రోజు గోరింటాకు అయితే తెచ్చుకున్నామండి. గోరింటాకు అంటే ఎక్కడి నుంచి సాధించాను అనుకుంటున్నారా? ఇది వచ్చేసి మాకు గోరింటాకు అయితే ఇక్కడైతే దొరకదండి. ఎప్పుడు కూడా ఊరు నుంచి తీసుకొచ్చుకుంటాము. ఆషాఢ మాసం కానీ ఎప్పుడైనా ఊరు మంత్లీ వెళ్తాం కాబట్టి అక్కడి నుంచే తీసుకొచ్చుకుంటాం, లేకపోతే ఎవరైనా వస్తుంటే తెప్పించుకుంటాము. కానీ ఈసారి ఆషాఢ మాసానికి నాకు గోరింటాకు అనేది దొరకదనే ఫీల్ అయ్యానండి. ఇక్కడైతే మా పిల్లల స్కూల్ పక్కన గోరింటాకు చెట్టు అయితే ఉంది, అది అక్కడైతే తీసుకొచ్చుకున్నాను. గోరింటాకు దొరికిన ఆనందం అంతా ఇంత కదనమాట. అక్కడైతే పిల్లలకి గోరింటాకు అయితే పెట్టేశానండి. ఇక్కడ ఏంటంటే మధ్యాహ్నం ఎగ్ రైస్ అయితే చేశాను అనమాట. సాటర్డే ఫుల్ డే మొత్తం కూడా ఎగ్తోనే ముగిసిపోయిందనమాట. మాకు సాటర్డే ఫ్రైడే అట్లా కొన్ని రోజులు అయితే తినకుండా ఉంటాం, కానీ సాటర్డే మ్యాక్సిమం ఎగ్ అప్పుడప్పుడు తగులుతుందండి. ఇక్కడైతే ఎగ్ రైస్ అయితే చేశాను. ఎగ్ రైస్ అయితే చేశాను. నెక్స్ట్ నైట్ కూడా అదే తిన్నామన్నమాట. మళ్ళీ ఎగ్ రైస్ చేసి తిన్నాము. ఇది వచ్చేసి సండే మార్నింగ్ లాగండి. సండే మార్నింగ్ టీ అది తాగి అంతా అయిపోయిన తర్వాత సాటర్డే కూడా తీద్దాం అనుకోలేదు, కాకపోతే కొంచెమే వ్లాగ్ ఉంది కదా సాటర్డేది అని చెప్పేసి ఈ వ్లాగ్ కూడా యాడ్ చేశాను. సండే మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నానండి. ఎప్పుడు కూడా సాటర్డే సండేస్ ఏంటంటే బోండాలో లేకపోతే గారె ఏదో ఒకటి వేస్తాను. ఈసారి కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేశానండి. ఎందుకంటే ఈజీగా అయిపోతుంది. అది కాక పిల్లలకి ఏంటంటే స్కూల్ వెళ్ళే టైంలో బ్రెడ్ ఆమ్లెట్ తిని వెళ్ళరు కాబట్టి బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేశాను అనమాట. సండే రోజు బ్రెడ్ ఆమ్లెట్ బ్రేక్ఫాస్ట్ అంతా చేసిన తర్వాత పిల్లలు ఇక్కడ మంత్లీ కటింగ్ క్రాఫ్ట్కి అయితే వెళ్తారనమాట. ఇక్కడ ఏంటంటే వాళ్ళు క్రాఫ్ట్ వెళ్దాము అనుకున్నప్పుడే వర్షం అయితే స్టార్ట్ అయింది. అందుకని చెప్పి పిల్లలు గొడుగులు అయితే తీసుకెళ్ళి క్రాఫ్ట్ అయితే ఇక్కడైతే చేయించుకొని వచ్చారండి. పిల్లలు చూడండి క్రాఫ్ట్ చేయించుకుంటే ఎంత ముద్దుగా ఉంటారో. ఇక్కడైతే పిల్లలు క్రాఫ్ట్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలకి హెడ్ బాత్ అయితే చేయించి పిల్లలు అయితే ఫ్రెష్ అయిపోయారనమాట. వాళ్ళ క్రాఫ్ట్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే చూపిస్తున్నారు ఇక్కడ. తమిళనాడులో ఏంటి అంటే మనం కొంచెం నీట్గా చేయించుకుంటేనే చేస్తారండి. అంటే మాకు వెరైటీగా అలా ఏం చేయించము, నార్మల్గా అయితే చేయిస్తాము. ఇక్కడైతే వచ్చేటప్పుడు ఫిష్ అయితే తీసుకొచ్చారు. మాకు ఫిష్ అయితే ఇలా అయితే ఉంటాయండి. మన సైడ్ దొరికే ఫిష్లు అంటే వాటి పేర్లు అనేది ఇక్కడ అర్థం కావన్నమాట. ఇక్కడైతే మొత్తం వ్లాగ్ కూడా తెలియదండి, స్కిప్ అయింది. ఎందుకంటే తీద్దాం అనుకోలేదు. ఈసారి చేసినప్పుడు అయితే వీడియో అనేది ఫుల్ వీడియో పెడతాను. ఇక్కడైతే కొంచెం కర్రీ అయితే చేశాను గ్రేవీ లాగా, ఇంకొంచెం అయితే ఫ్రై అయితే చేశానండి. నేనైతే ఇలా అయితే చేస్తానన్నమాట. గ్రేవీ ఏంటంటే మనం ఫ్రై చేసినా కూడా తినడానికి కొంచెం లిక్విడ్ టైప్లో ఉండాలి కాబట్టి కర్రీ అయితే ఇలా అయితే చేస్తాను. ఫిష్ చేసుకున్నప్పుడు ఆ రోజు కన్నా నైట్ అయితే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. సండే మా స్పెషల్ అయితే ఇదండి, రైస్, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, పెరుగు. మీ అందరూ కూడా ఏం చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్ అయితే తప్పకుండా కామెంట్ చేయండి. మా సండే వ్లాగ్ అనేది ఇలా అయితే జరిగిందండి. ఆషాఢం వీడియో అనేది ఒక వీడియో కూడా పోస్ట్ చేశానండి. ఆషాఢంలో ఎందుకు గోరింటాకు పెట్టుకుంటారు, దాని విశిష్టత ఏంటి అనేది వ్లాగ్ కూడా పెట్టాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వీడియో అనేది స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై.